చిన్న చిన్న వాటికే భయపడుతున్నారా? ఈ సలహా పాటిస్తే ఫోబియా నుంచి బయటపడవచ్చుట. పైకి ఎంత గంభీరంగా కనిపించినా భయం లేని మనుషులే ఉండరు. కొంతమందిలో మాత్రం అది తీవ్రమైన ఫోబియాగా మారుతుంది. మనసు పొరల్లో అలజడి రేపి ఆత్మహత్య దాకా తీసుకువెళ్తుంది. అందుకే అతిగా భయపడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఫోబియాతో బాధపడుతున్న వారు ఏ దశలో ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వివాహితకు ఎప్పటి నుంచో చీమలను చూస్తే అంతులేని ఆందోళన. చివరకు ఈ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారు. చీమలకు అంతలా భయపడాలా అని చాలా మంది అనుకోవచ్చు. అయితే ఈ భయం ఒక మానసిక రుగ్మత అని అంటున్నారు నిపుణులు. కొందరికి బల్లులంటే, మరికొందరికి బొద్దింకలంటే, ఇంకొంతమందికి చీకటి అంటే భయం. ఇలా చాలా మందిని ఏదో ఒక భయం వెంటాడుతూ ఉందని చెబుతున్నారు. కానీ ఈ ఫోబియాతో కొందరు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. చివరికి కుంగుబాటుకు గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. వాస్తవానికి చిన్నప్పుడే ఈ ఫోబియాలు ప్రారంభమవుతాయి అంటారు నిపుణులు. చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ కూడా తగ్గిపోతాయని వెల్లడిస్తున్నారు. మరికొందరిలో మెదడు పొరల్లో నాటుకుపోయి వయసుతో పాటు పెరిగిపోయి తీవ్రతరమవుతాయని తెలియజేస్తున్నారు. చిన్న వయసు నుంచే సరైన చికిత్స అందించడం ద్వారా ఇలాంటి సమస్యలని అధిగమించవచ్చు. ఫోబియా రకాలు. అర్నాకోఫోబియా సాలెపురుగులంటే భయం. సైనోఫోబియా కుక్కలంటే భయం. ఎంటమోఫోబియా కీటకాలను చూస్తే భయం. ఒఫిడియోఫోబియా పాములంటే భయం. మిర్మికోఫోబియా చీమలను చూస్తే భయం. ఆక్రోఫోబియా ఎత్తైన ప్రదేశాలంటే భయం. అగోరాఫోబియా బహిరంగ ప్రదేశాల్లో భయం. ఆస్ట్రోఫోబియా ఉరుములు మెరుపులు చూస్తే భయం. ఫోబియా లక్షణాలు: హృదయ స్పందన పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంలో వణుకు, చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన మానసిక ఆందోళన. ఫోబియాలకు చిన్న వయసులోనే బీజం పడుతుంది. చంటి పిల్లాడు మారం చేస్తే అదిగో చీకట్లో బూచోడు ఉన్నాడు అని, తినకపోతే దయ్యం తీసుకువెళుతుంది అని ఇలా పిల్లలకు పదే పదే చెప్పడం వలన పిల్లల్లో అనవసర భయాలు నాటుకుంటాయి. కొందరిలో పెద్దయినా అవి పోవు. మరి కొందరిలో తీవ్రమైన ఫోబియాగా మారతాయి. సాధ్యమైనంత వరకు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం అలవాటు చేయడంతో అనవసర భయాలు భ్రమలకు లోనుకారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.